హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ ఫోటో లిరికల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా మాట్లాడతాను. తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా చూడండి. మీరు ఏది అడుగుతున్నారో నాకు తెలుసు. అది కావాలనుకున్నప్పుడు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి, మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ మాత్రం చేయండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు చేసే లైక్ అనేది మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసేని పెట్టండి. మీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన మెటీరియల్ అన్ని ఫైల్స్ లిరిక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది. అక్కడ నుంచి చూడండి. నేను కైన్ మాస్టర్ గురించి చెప్తాను. ఓపిక్గా కొంచెం వీడియోని అయితే చూడండి. మీ సపోర్ట్ని తెలియజేయండి. ఓకే, ఈ వీడియోలో మాట్లాడతాను. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టాలి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి తీసుకోండి. దీన్ని అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ప్యాన్ అండ్ జూమ్ బటన్లో కొంచెం ఇట్లా రైట్కి లాగి ఈక్వల్ బటన్ బ్యాక్ బటన్ దీని సైజు నియర్లీ ఎక్కువే డ్రాగ్ చేసుకోండి 30 సెకండ్స్ కంటే. ఆ తర్వాత మనకి కట్ చేసుకుందాం కావాల్సిన సైజులోకి. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. ఫిల్టర్ ఆప్షన్లో వివిడ్ ఆప్షన్లో V05 ఓకే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్కి రండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్ మాస్టర్ 7.2.4 చాలా బాగుంటుంది. దీని గురించే మాట్లాడతాను ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. మీరు ఇక్కడికి ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఒక ఫుల్ ఫోటో అనేది సెలెక్షన్ అనేది మీ ఇష్టం అండి. ఒక మంచి ఫుల్ పిక్ని తీసుకొని మీకు చూపిస్తాను. నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇది ఏం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్కిల్ తీసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఫెదర్ లెవెల్ పెంచండి. ఇది ఇలా పైకి జరుపుకోండి. కావాల్సిన మేరకు ఇలా జరుపుకోండి. ఇది చివర పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి అడ్జస్ట్మెంట్ చేయండి మీ ఫోటోని ఈ విధంగా. అండ్ కిందకి వెళ్ళండి. ఫిల్టర్ కాదు, అడ్జస్ట్మెంట్లో కొంచెం సాచురేషన్ పెంచండి. బ్యాక్ వచ్చేయండి. కిందకి వెళ్తే అల్పా ఒపాసిటీ ఇక్కడ మీ ఫోటోని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒక 70% అయితే బాగుంటుంది. ఓకే, చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి వచ్చేయండి. అండ్ లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక బ్లాక్ షాడోని ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని చివర పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి ఈ ప్లేస్లోకి. ఇది కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. మళ్ళీ లేయరు అండ్ మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి ఫుల్ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా తీసుకొని కిందకు వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఈ మ్యాజిక్ రిమూవర్ ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇది చూడండి నీట్గా కట్ అయింది. లేదు మ్యాజిక్ రిమూవర్ సరిగా పనిచేయలేదు, ఫోటో సరిగా కట్ అవ్వలేదు, డిస్టర్బ్ అయింది అని అనుకుంటున్నారా? అయితే ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో 1 నిమిషంలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకుంటారని వీడియోలు చేసి పెట్టాను. 1 కాదు 4 పెట్టాను. అవి చూసి కట్ చేయడం నేర్చుకొని కట్ చేసి ఫోటోని ఇక్కడికి పెట్టండి. సింపుల్గా ఉంటుంది. లేదంటారా మ్యాజిక్ రిమూవర్ పనిచేస్తే వాడుకోండి. మీకు 2 ఆప్షన్లు ఇచ్చాను. ఓకే, ఇక్కడికి పెడుతున్నాను చూడండి ఈ విధంగా. ఇంకొంచెం పెద్దగా చేస్తాను. ఇలా పెడతాను. ఈ షాడోని ఈ కాళ్ళ కిందకి జరుపుతాను. ఎందుకంటే ఇది మన చేతిలో పని కాబట్టి. ఈ ఫోటోని కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ ఈ ఫోటోని కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకోండి. ఎందుకంటే లిరిక్స్ అనేది అడ్జస్ట్మెంట్ కోసం చెప్పాను. ఓకే, అండ్ లేయరు అండ్ మీడియా. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఒకటే ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది ఇక్కడికి తీసుకోండి. ఓకే చేయండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది లిరికల్ వీడియో. కిందకి వెళ్ళండి. ఇందులో ఫిల్టర్లో వివిడ్లో V05 క్షమించాలి. కిందకి వెళ్ళండి. బేసిక్లో B05 ఫిల్టర్లో బేసిక్లో చూడండి. ఈ లిరిక్స్ని క్లిక్ చేసి ఫిల్టర్లో బేసిక్లో B05 సెలెక్ట్ చేస్తే ఇలా వైట్ కలర్లోకి మారుతుంది. బ్యాక్ వచ్చేసి రొటేషన్ ఇచ్చి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో మల్టీప్లై చేయండి. చేసి కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇంకొంచెం చిన్నగా చేద్దాం, స్టైల్గా ఉండాలి కాబట్టి ఇలా. ఓకే, లిరికల్ వీడియో తర్వాత చూద్దాం. ఫస్ట్కి వచ్చేయండి. ఇదే లిరికల్ వీడియో 3 డాట్స్ డూప్లికేట్ ఏమవుతుందంటే డూప్లికేట్ అవుతుంది. ఓకే, ఈ డూప్లికేట్ని పక్కకు తీసి రొటేషన్ ఇవ్వండి. ఇలా చివర పట్టుకొని రొటేషన్ ఇవ్వండి. రొటేషన్ ఇచ్చి దీనికి ఆపోజిట్లో పెట్టండి. కరెక్ట్గా ఇలా ఆపోజిట్లో పెట్టి మిక్సర్లో ఈ డూప్లికేట్కి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఒక లిరిక్కి ఉంటే చాలు, 2 లిరిక్స్కి అవసరం లేదు. ఫస్ట్కి వచ్చేయండి. లేయరు మీడియా. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ
ఫ్లవర్ ఫాల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది కొద్దిగా ప్లే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సర్లో ఆడియో రిమూవ్ చేయండి పార్టికల్స్కి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. ఓకే, మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళి క్రోమా కీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, చూసుకోండి, ఆన్ చేయండి. క్రోమా కీని ఎనేబుల్ చేయండి. కీ కలర్లోకి రండి. ఇక్కడ ప్యూర్ బ్లూ కలర్ మాత్రమే ఉండాలి, గుర్తుంచుకోండి. రైట్ మార్క్. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు కావాల్సిన మేరకు. ఫ్లవర్ ఫాల్ అనేది నీట్గా జరుగుతుందా, బ్లూ కలర్ ఉందా అని చూసుకోండి. ఓకే, బాగుంది. ఫస్ట్కి వచ్చేసారి ప్లే చేద్దాం, అది తెలుస్తుంది మనకి. ఓకే, చూడండి. ఓకే, ఎక్సలెంట్గా ఉంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, ఇప్పటి వరకు ప్లే చేయాలా, ఇప్పుడు ప్లే చేశాను. మీరు పెట్టిన మీ ఫోటో ఉంటుంది కదా, బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి, వాళ్ళు అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచుకోండి, కావాలితేనే, అవసరం లేకపోతే వద్దు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫ్లవర్ ఫాల్ ఎక్కడైతే ఉందో దాని చివరికి వెళ్ళి టాప్లో ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి ఇప్పుడు ప్లే చేస్తాను. ఫ్రెండ్స్, మీలో చాలామంది కూడా కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు. దానికి సమాధానంగా నేను చెప్పేది ఏంటంటే, మీకు కావాలి అనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు సందేశం పంపించండి, నేను మీకు అక్కడ పంపిస్తాను చేయను, అదే లింకు, అక్కడ నుంచి మీరు పొందుదురు. ఓకే, నా ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర. కొన్ని విషయాలు ఇంగ్లీష్లో మాట్లాడకూడదు, అర్థం చేసుకోండి, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, దానికోసమే చెప్పట్లేదు. మీరు సందేశం పంపించండి ఇన్స్టాగ్రామ్లో, నేను మీకు తిరిగి సమాధానం ఇస్తాను, మీకు కావాల్సింది అక్కడ దొరుకుతుంది. మీరు పంపించిన మెసేజ్ నాకు రీచ్ అవ్వట్లేదు అనుకుంటే ఎక్కువ రోజులు పంపిస్తే వేరే వాళ్ళది కొత్త అకౌంట్ నుంచి పెట్టండి, ఎందుకంటే మీ మెసేజ్ వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది. చాలామంది కొన్ని వేల మెసేజెస్ ఉన్నాయి, మీది మళ్ళీ కొత్త వాళ్ళది ముందుకు వస్తుంది, అక్కడ ఇస్తాను, మీరు అది ఫార్వర్డ్ చేసుకుందరు. ఓకేనా, దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మన ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగం కంటే ఎక్కువ బిట్రేట్ 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.